మా ప్రజల కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అంటే మనకి రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు మీరు ఇందాక అడిగినట్టు వాళ్ళు కొన్ని ఆలోచనలతో రాజ్యాంగం చేశారండి. ఒకటి, ఏ దేశం తీసుకున్నా కూడా రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కొన్ని ఉంటాయి. అలాగే పరిపాలనలో ఉన్న కన్వెన్షన్స్ కొన్ని ఉంటాయండి, అంటే సాంప్రదాయాలు ఉంటాయండి. సో అలాంటి సాంప్రదాయాలకి మనం ఇవాళ మన దేశంలో తిలోదకాలు ఇచ్చేస్తున్నాం. ఇంతకు పూర్వం మీకు జ్ఞాపకం, బస్సెస్ నేషనలైజేషన్ కేసు వచ్చినప్పుడు కోర్టులో కొన్ని అభ్యంతరాలు చెప్పడం వల్ల పెద్దలు నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేశారు. కాబట్టి కన్వెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ప్రతి దానికి కూడా మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఏ కేసు పెట్టినా కూడా వాళ్ళ వెనకాల ఒక 20 మంది అడ్వకేట్స్ ని పెట్టుకుని, బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్ ని పెట్టుకుని వెంటనే ఆ కేసుని నీరు కార్చేస్తున్నారు. పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చలామణి అవుతున్నారంటే నాకు అనిపిస్తున్నది ఏంటంటే 2-3 రకాలైన విషయాలు మనకి కనిపిస్తున్నాయండి. ఒకటి, ప్రత్యేకమైన న్యాయస్థానాలు. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక న్యాయస్థానాలకి స్పెషల్ రిక్రూట్మెంట్ జరగాలి. అలాగే అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి మనం నియామకాలు చేయాలండి. ఇవాళ దురదృష్టవశాత్తు అందరి ఎంపికలో కూడా ఒక రకమైన ఇష్టము, ఒక రకమైన కష్టము మనకు కనిపిస్తున్నది. దీనివల్ల కూడా మనకు కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే ఈ కోర్ట్స్ లో వ్యవహరించే ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్ కూడా వీళ్ళందరినీ మనం బలోపేతం చేస్తే తప్పు చేయడానికి అప్పుడు వీళ్ళందరూ భయపడతారు. ఇవాళ దైవ ప్రీతి లేదు, పాప భీతి లేదు. ఏ తప్పు చేసినా కూడా నిర్భయంగా నెక్స్ట్ డే వాళ్ళు చూడండి. ఇవాళ మనం చూస్తున్నాం, శ్రీశైలంలో ఎపిసోడ్ జరిగింది 2 రోజుల క్రితం. వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పెద్ద ఊరేగింపులు, వాళ్ళ పార్టీ నాయకత్వానికే సిగ్గు కలిగేటట్టుగా ప్రవర్తించడం అన్నది ఇది కొంచెం ఎబ్బెట్టుగా మనకు అనిపిస్తున్నది. మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ తప్పు చేస్తే, అయ్యా నా వల్ల తప్పైంది, క్షమించండి, ఇంకోసారి చెయ్యను, దట్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలా కావటం లేదు. వాళ్ళు వెనకాల ఒక 2000 మందిని మళ్ళీ పోగు చేయడం, వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం, నినాదాలు ఇవ్వడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద లేనిపోయిన అభాండారాలని వేయటం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక చెక్ కంట్రోలింగ్ అథారిటీ ఉంది. అక్కడ డిఎఫ్ఓ ఉన్నాడు, సబ్ డిఎఫ్ఓ ఉన్నాడు. వాళ్ళెవరిని మనం నమ్మమాట. కాబట్టి ప్రజాప్రతినిధికి ఇవాళ మనం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఇలాంటి కొన్ని రుగ్మతలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో మనం ఇవాళ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ అంటే చాలా మంది అనుకునేది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అనుకుంటున్నారండి. దాంతో ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ కి ఎక్కడ అసలు ఫ్రీడమ్ లేదు. వాళ్ళు చేయవలసిన ప్రాధాన్యత తగ్గిపోతున్నది. నా పని ఎవరైనా చేయొచ్చు అనే ఒక భావం ఇవాళ మనం జిల్లా కలెక్టర్కి కలిగిస్తున్నాం, ఎస్పీలకి కలిగిస్తున్నాం. దాంతో వాళ్ళెవరు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా చూస్తూ ఇవాళ 130వ సవరణ తీసుకొచ్చినప్పుడు నేను అనుకోవడం కూలంకషంగా ఈ విషయాలన్నీ కూడా చర్చకు రావాలి. అలాగే కోర్ట్స్ కూడా, నా ఉద్దేశంలో, నన్ను దయచేసి మన్నించాలి పెద్దలు, ప్రభుత్వ ప్రొసీజర్లతో సంబంధించిన వ్యవహారం ఇది, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ తో సంబంధించిన వ్యవహారం ఇది. ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ కోడ్ కానీ, ట్రెజరీ కోడ్ కానీ, ఇవన్నీ అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కోర్ట్స్ లో సభ్యులుగా కూడా చేర్చుకుంటే త్వరితగతిన ఈ కేసెస్ అన్ని కూడా పరిష్కారం అవుతాయి. ప్రాసిక్యూషన్ లో పస ఉన్నదా లేదా అన్నది తేల్చడానికి అంత సమయం పట్టదండి. లేదా సింపుల్ క్వశ్చన్స్ ఒక 4 అడ్జర్న్మెంట్స్ వెళ్ళిపోతుంటాయి కొన్నిసార్లు. చాలా సింపుల్ క్వశ్చన్ అది, కానీ 4 సార్లు వెళ్ళిపోతుంది అడ్జర్న్మెంట్. అంటే 4 నెలలు 3 నెలలు కాలం పోతోంది. తప్పు చేసిన వాడిని మనం త్వరగా శిక్షించకపోతే సమాజం అంతా కూడా ఇవాళ వీళ్ళ వల్ల అలజడి బాగా తయారవుతున్నది. ప్రజల్లో నమ్మకం ఉండడం లేదు. ట్రాఫిక్ వైలేషన్ చేసేవాడికి భయం ఉండడం లేదు. ఓపెన్ గా మర్డర్ చేసిన వాడికి భయం ఉండడం లేదు. లంచాలు తీసుకున్న వాడికి భయం ఉండడం లేదు. ఈ భయము భక్తి లేకపోతే సమాజం ఎలా నడుస్తుంది? మనం ఒక 20 లక్షల మంది పోలీసు వాళ్ళని నియామకం చేయలేం కదా. కాబట్టి కొంచెం దీన్ని చాలా కూలంకషంగా మీలాంటి సంస్థలు దీని మీద ఇంకా సుదీర్ఘమైన చర్చలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి
కొన్ని మార్గ సూత్రాలు ఇస్తే తప్పకుండా సమాజంలో మళ్ళా నైతికత పెరుగుతుంది, మంచి నాయకులు మనకు తయారవుతారు. 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కదా కింద కూడా మనం చూసాం, మీకు తెలుసు కదా వెంకటకృష్ణ గారు, ఎలాంటి నాయకులు ఉండేవారు, ఎలాంటి నైతికత ఉండేది, వాళ్ళ ఖర్చులు వాళ్ళు భరించుకునేవారు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఆర్టీసీలో మొదటి వరుసలో ఒక సీట్ ఎమ్మెల్యే కోసం అది ఏర్పాటు చేయబడి ఉంది. కానీ ఎవరు వెళ్ళరు అందులో, ఆర్టీసీ బస్సులు ఎవరికి కావాలి ఇవాళ. కార్పొరేటర్లు కూడా మనం చూస్తున్నాం, హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేటర్ కూడా ఇన్నోవా కారులో తిరుగుతూ ఉంటాడు కొన్నిసార్లు. ఇది కొంచెం మనం దీన్ని కనుక లేవనెత్తి చర్చించకపోతే అసభ్యకరమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల రాజకీయాల్లో పోయిందిలేండి ఆ సున్నితత్వము, లేకపోతే ఇది పోయింది. లక్ష్మణ్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్?